Hello, I'm Dr. Divya Gopal and welcome to my channel. Three things that made my hair go from this to this. And no, shampooing, conditioning, massaging, oiling, వీటి గురించి నేను చెప్పట్లేదు. హెయిర్ హెల్త్ ఇస్ మచ్ మోర్ దెన్ దిస్. హెయిర్ ఫాల్ ఇస్ మల్టీఫాక్టోరియల్, అంటే చాలా కాజెస్ ఉండొచ్చు. రూట్ కాజ్ ఎప్పుడు మనం ట్రీట్ చేయాలి. సో ఆల్వేస్ కన్సల్ట్ యువర్ డర్మాట్. బట్ ఈ త్రీ థింగ్స్ అనేవి ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. నెంబర్ 1, ప్రోటీన్ ఇంటేక్. కెరటిన్ ట్రీట్మెంట్ అని ఎక్కడ పడితే అక్కడ వింటాం. బట్ వాట్ ఈస్ కెరటిన్? వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ హెయిర్? అండ్ కెరటిన్ చేయించుకోమని అసలు చెప్పట్లేదు, దానివల్ల హెయిర్ ఫాల్ ఇంకా పెరుగుతుంది. అది హెయిర్ ఇస్ మేడప్ ఆఫ్ అ ప్రోటీన్ కాల్డ్ కెరటిన్. అది మన నెయిల్స్లో కూడా ఉంటుంది. బట్ కెరటిన్ ఇస్ ఇన్ టర్న్ మేడప్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఈ అమైనో యాసిడ్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే మనకి డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఫుడ్లో దొరుకుతాయి. నేను జిమ్ అండ్ వర్కౌట్స్ చేసినప్పుడు ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకున్నాను ఓవర్ ది లాస్ట్ 6 months. బికాస్ ఫుడ్ నుంచి వచ్చే ప్రోటీన్ సరిపోవట్లేదు. అండ్ నాకనే కాదు, ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది ఇండియన్స్ ఆర్ ప్రోటీన్ డెఫిషియెంట్. అండ్ ఆల్మోస్ట్ 2 to 4 weeksలోనే ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్ ది చేంజ్. సో ఇప్పుడు ప్రోటీన్ ఎంత తినాలి? ఆల్మోస్ట్ 0.8 to 1 gram ఇస్ ది స్టాండర్డ్ రికమెండేషన్. కానీ 1 to 1.5 తీసుకోవచ్చు పర్ కిలో బాడీ వెయిట్. ఇది అంటే ఇప్పుడు మీరు 50 kilos ఉంటే 50 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. అండ్ ఇది 1 day 2 days తీసుకొని వదిలేకుండా యూ షుడ్ కంటిన్యూ ఫర్ అట్లీస్ట్ 2 to 3 months టు సీ ప్రాపర్ రిజల్ట్. హియర్స్ అ లిస్ట్ ఆఫ్ ప్రోటీన్ సోర్సెస్ ఆన్ ది స్క్రీన్. నెంబర్ 2, వాటర్ సాఫ్ట్నర్. హార్డ్ వాటర్ అండ్ సాఫ్ట్ వాటర్. హార్డ్ వాటర్లో మనకి కాల్షియం అండ్ మెగ్నీషియం లాంటి మినరల్స్ ఉంటాయి. దీస్ మినరల్స్ విల్ డిస్టర్బ్ కెరటిన్. దీనివల్ల మనకి డ్యామేజ్, డల్, బ్రిటిల్ హెయిర్ ఫామ్ అవుతుంది. సో ఇట్ లీడ్స్ టు హెయిర్ ఫాల్. వాటర్ సాఫ్ట్నర్ ఈ మినరల్స్ని సోడియం అండ్ పొటాషియం లాంటి మినరల్స్తో రిప్లేస్ చేస్తుంది. సో దానివల్ల హెయిర్లో ఉండే న్యాచురల్ ఆయిల్స్ ప్రిజర్వ్ చేస్తుంది. అందుకు మన హెయిర్ డ్రై కానీ బ్రిటిల్ కానీ అవ్వదు. ఐ మూవ్ టు అ న్యూ సిటీ అ ఇయర్ అగో. సో అక్కడ ఐ ఫౌండ్ హార్డ్ వాటర్. అందుకు నేను వాటర్ సాఫ్ట్నర్ ఈ స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేదాన్ని నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. అండ్ ఇట్స్ ఆల్సో ఈజీ టు ఇన్స్టాల్. నా ఫ్రిజ్ ఆల్మోస్ట్ 1/3కి తగ్గిపోయిందని చెప్పొచ్చు. సో హార్డ్ వాటర్ అని ఎలా తెలుసుకోవచ్చు అంటే, మన స్టీల్ ట్యాప్స్ మీద వైట్ స్టెయిన్స్ ఫామ్ అయితే ఇట్ ఇస్ యూజువలీ హార్డ్. లేదు అంటే టీడీఎస్ మీటర్ అని అమెజాన్లో మనకి అరౌండ్ 200 to 300లో దొరుకుతుంది. అది తీసుకొని వీ కెన్ టెస్ట్ ఇట్. నెంబర్ 3, మోస్ట్ ఇంపార్టెంట్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కరెక్ట్ చేసుకోకుండా మనం బయట నుంచి ఎన్ని ఆయిల్స్ రాసినా రిజల్ట్స్ అయితే కనిపించవు. సీరం ఫెరిటిన్, వైటమిన్ డి, వైటమిన్ B12 ఇవన్నీ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సో టర్న్స్ అవుట్ ఐఎమ్ లో ఆన్ ఐరన్. ఐరన్ ప్రొఫైల్ చెక్ చేసుకుంటే సీరం ఫెరిటిన్ నాకు లోగా ఉంది. సో ఐ స్టార్టెడ్ కరెక్టింగ్ మై డెఫిషియన్సీ విత్ సప్లిమెంట్స్. అండ్ వెన్ యూ యూజ్ సప్లిమెంట్ 1 day 1 weekతో అది కరెక్ట్ అవ్వదు. సో యూ హ్యావ్ టు యూజ్ ఇట్ ఫర్ అ కన్సిస్టెంట్ అమౌంట్ ఆఫ్ టైమ్. ఇవి బేసిక్ బ్లడ్ టెస్ట్. కానీ ఏమైనా స్పెసిఫిక్ నీడ్ ఉంది అంటే యువర్ డర్మాట్ విల్ లెట్ యూ నో. So if you're serious about fixing your hair, fix your protein intake, your water source, and fix any nutritional deficiencies. ఈ వీడియో మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.